ఇది ప్రజెంట్ మొక్కజొన్న చేను. దూరం నుంచి చూస్తుంటే చాలా నీట్గా కనిపిస్తున్నట్టుంది, కానీ దగ్గరికి వెళ్తే మాత్రం కత్తెర పురుగు వీర విహారం చేస్తుంది. చూడండి, ఆకుల మీద హోల్స్, ఇదంతా కత్తెర పురుగు వీర విహారమే. అయితే ఈ కత్తెర పురుగు నివారణకని నేను ఏం చేశానంటే, మా దగ్గర మార్కెట్లో హిస్ అని నకాసా వాళ్ళ హిస్ అని ఒక గుళికలు ఇచ్చాడు. అవి మోమ్లో వేయమని చెప్పాడు. అయితే అవి వేరే వాళ్ళని అడిగితే అంత గొప్పగా ఏం పనిచేయలేదన్నారు. కానీ నాకు కొంచెం బాగా పురుగు ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రస్తుతానికి ఏదో ఒకటి చేద్దామని చెప్పి కొనుక్కొచ్చాను. కొనుక్కొచ్చిన తర్వాత అందులో నేను ఏం చేశానంటే, మన ప్రొక్లైన్, అదే ఎమాక్టా బెంజోనేట్ ఉంది కదా, దాన్ని కొంచెం, అంటే అప్రాక్సిమేట్లీ ఒక అది గుళికల ప్యాకెట్ వచ్చేసరికి 4 kgs ఉంటుంది. ఇది ఒక అప్రాక్సిమేట్లీ ఒక 50 to 100 grams మధ్యలో ఎంత తీసుకున్నాను, కొంచెం ఒక చిన్న కప్లో తీసుకొని, ఆ కప్లో ఏం చేశానంటే దానికి సింపుల్గా కొంచెం లైట్గా వాటర్ కలిపి కరగబెట్టాను. అంటే కరగబెట్టడం అంటే ఎలాగా అంటే, కొంచెం పెరుగులాగా, మరీ ఎక్కువ వాటర్ కాదు, లైట్ వాటర్ వేసి షేక్ చేస్తే మనకి అది ఒక ఒక థిక్గా షేక్ లాగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఆ గుళికల్లో మిక్స్ చేశాను. ఆ గుళికల్లో మిక్స్ చేసిన తర్వాత ఇంకా మోముల్లో వేయించాను, మొక్కజొన్న మోముల్లో. మీకు చూపిస్తాను అండి. ఇక్కడ ఈ చెట్టు చూసారా, మీకు కనిపిస్తుంది అనుకుంటాను పురుగు. అది కానీ చచ్చిపోయింది, అది అక్కడే చచ్చిపోయి, ఇంకా దీనికి చలనం అయితే లేదు, డెడ్ ఇది. ఇది ఇంకొక మొక్క చూడండి ఎలా తినేసిందో మొక్కని. మీకు పురుగు కనిపిస్తుంది అనుకుంటాను ఇక్కడ, అది కొంచెం చనిపోయి. ఇది ఇంకా ముదురు లార్వా. నిన్న సాయంత్రం వేయించింది, తెల్లారి పొద్దునకి ఇలా చచ్చిపోయి ఉన్నాయి పురుగులు. సో మీరు కూడా ఏదైనా గుళికలు, కెమికల్ గుళికలు కాదు, నాకు తెలిసి అది నకాసా వాళ్ళది ఆర్గానిక్ గుళికలు. ఆ ఆర్గానిక్ గుళికల్లో నేను కొంచెం కెమికల్ మిక్స్ చేశాను, ఎమాక్టా బెంజోనేట్, అది ప్రొక్లేన్ మిక్స్ చేసేదానికి అది సూపర్గా పనిచేసింది. ఎక్కడ పురుగులు అక్కడే ఆకులకు అతుక్కొని చచ్చిపోయి ఉన్నాయి కత్తెర పురుగులు. ఈ చెట్లో కూడా ఏమన్నా కనిపిస్తుందో చూడండి, అటు లోపల ఈ మొక్కలో మనకి ఇక్కడ మీకు క్లియర్గా లేదు, బట్ లోపల అయితే ఒక లావుది కత్తెర పురుగు ఉంది, చచ్చిపో పురుగు చూసారు ఎలా చచ్చిపోయిందో. నెక్స్ట్ డెడ్. గుళికలు బాగానే పనిచేసింది.